లలితామాతా శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదుల సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివి అయినావు. శ్రీచక్ర రాజా నిలయనిగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ. శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతుల పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి. రామలింగేశ్వరిని రాణివిగా రవికుల సోమిని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శంభుని సింబుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే అర్థత్రాణపరాయణివే. అద్వైతామృత వర్షిణివే. ఆదిశంకర పూజితవే. అపర్ణదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భాగీరథుడు నినుకొలవా భూలోకానికి వచ్చితివి. అసుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి. ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షిణి ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంకుచక్రములు ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురులు అసురుల నదరమును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులలో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులను ఆదీశ్వరి అయి అంకుశాయుధ ధారిణిగా బాసిల్లను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొందించి శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయనివా మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నిస్పృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాశాంభవి అవతారం. అమృతపానం నీ నామం. అద్భుతమైనది నీ మహిమ. అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవు ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ. జ్ఞానము అందరికి ఇవ్వమ్మ. నిష్ఠతో నిన్నే కొలిచెదము. నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి. అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరి ధనుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ. కాపాడమ్మ దుర్గమ్మ. దర్శనమివ్వగ రావమ్మ. భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయమై దయచూ
చూపు కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసున నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయ కారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా. ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదాము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియ లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళగౌరి రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. ఇది శ్రీ లలితా చాలీసా సంపూర్ణం. శ్రీమాత్రే నమః.